మీ బట్టలకి సాఫ్టింగ్ ప్రొటెక్షన్ ఇచ్చే సరైన ప్రొడక్ట్ ఎలిమ్ ఫ్యాబ్రిక్ కండిషనర్. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీకు ఒక విచిత్రమైన ఒక చిన్న సంఘటన చూపించబోతున్నాను. ప్రస్తుతం మనము హైత్నగర్ డివిజన్లో వాటర్ బోర్డు కార్యాలయంలో ఉన్నాం అనమాట. పక్షులు అనేవి సర్వసాధారణంగా ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి పోతూనే ఉంటాయి. వేరు వేరు చోట్ల అవి నివాసం ఏర్పరచుకుంటుంటాయి. వాటి పిల్లల కోసం కూడా గూళ్ళు పెడుతూ ఉంటాయి. అంటే ఒకప్పుడు బావులలో లోపల ఉన్న చెట్లలో కానీ బావులలో ఏదన్నా ఏలాడుతున్న తీగలు కానీ వాటిని గూళ్ళు కట్టి వాటి పిల్లల క్షేమాల కోసం అక్కడనే వాటిని నివాసం ఏర్పరచుకొని వాటికి సంబంధించిన ఏదైతే పిల్లలకు ఆహారం కోసం అవి ఊరంతా తిరిగేసి వచ్చి ఆహారాన్ని తీసుకొచ్చి పిల్లలకు తినిపిస్తూ ఉంటాయి అనమాట. అయితే ఇప్పుడు మనం ఉన్న ప్రదేశంలో విచిత్రం ఏంటంటే ఒక చెట్టుకు దాదాపు ఒక 200కు పైగా కొంగలు అనేవి ఇక్కడే గూడు కట్టుకొని ఇక్కడే నివాసం ఉంటున్నాయి చాలా సంవత్సరాల నుంచి. అంటే ఇక్కడ నుంచి కొన్ని ఏం చేస్తాయంటే కొన్ని ప్రాంతాల్లో ఒక చెట్టు నుంచి ఇంకో చెట్టుకు, ఇంకో చెట్టు నుంచి ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతంకి ఇలా వెళ్తూనే ఉంటాయి, అక్కడ నివాసం ఏర్పరచుకుంటాయి. కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే కంటిన్యూగా ఇక్కడనే చాలా సంవత్సరాల నుంచి అవి నివాసం ఏర్పరచుకొని పిల్లలు అవి ముసలుగా అయిపోయి కూడా, అంటే వాటి జీవితకాలం అయిపోయినా కూడా ఈ చెట్టు మీదనే జీవితకాలం అయిపోతుంది అని చెప్పేసి ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారు. అయితే ఈ కొంగలు గూడు ఏర్పరచుకొని వాటి పిల్లల్ని కూడా ఇక్కడనే ఈ గూళ్ళలోనే వాటికి ఆహారం తీసుకొచ్చి ఇక్కడనే వాటికి ఏర్పాటు చేస్తూ ఉన్నాయి. మనం ప్రస్తుతం అదే చెట్టు కింద ఉన్నాము. ఈ చెట్టు వచ్చేసి తుమ్మ చెట్టు, ముళ్ళతోని కంప్లీట్గా ముళ్ళతోటి ఉండే ఈ తుమ్మ చెట్టు. అసలు ఈ తుమ్మ చెట్టు మీద అవి అసలు ఎందుకు ఉంటున్నాయి? ఈ వాటర్ బోర్డు కార్యాలయంలో దాదాపుగా చాలా చెట్లు ఉన్నాయి. యాప చెట్టు అని చెప్పేసి, వేరే చిలికేరు చెట్టు అని చెప్పేసి, ఈత చెట్టు అని చెప్పేసి ఇలా రకరకాల చెట్లు ఉన్నాయి. అయినప్పటికీ ఈ చెట్టు మీదనే ఎందుకు అసలు ఇవి గూడు కట్టుకొని ఉంటున్నాయి? ఎప్పటి నుంచి ఉంటున్నాయి? ఇప్పుడు ఎండాకాలం, ఇది మే నెలలో ఉన్నాం మనం ప్రజెంట్. అయితే ఎండాకాలము ఇంత ఎండలో కూడా ఇక్కడనే ఉంటున్నాయి. అలాగే వర్షాకాలం రాబోతుంది. ఆల్రెడీ 2-3 సార్లు కూడా భారీ వర్షాలు వచ్చినాయి, ఈదురుగాలులతో కూడిన వర్షాలు వచ్చినాయి. అయినప్పటికీ ఇవి ఇక్కడనే ఉంటున్నాయి. అసలు ఒకసారి ఇక్కడ ఉండే ఆఫీసర్లను కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. మీ పేరు సార్? శ్రీనివాస్ అండి. మేము చాలా రోజుల నుంచి గమనిస్తున్నాం సార్, అసలు ఈ చెట్టు మీద ఇన్ని కొంగలు ఎప్పటి నుంచి ఉంటున్నాయి? అసలు వర్షం వచ్చినా వాన వచ్చినా కనబడుతున్నాయి, ఎప్పటి నుంచి ఉంటున్నాయి? దీనికి ఒక సీజన్ ఉందండి. 3 months వస్తాయి అవి. అవి ఆ సంక్రమణ టైంలో వచ్చి గుడ్లు పెట్టుకొని ఆ గుడ్లు పొదిగినంత వరకు 3 months ఇక్కడ ఉంటాయి. ఆ పొదుగు అయిపోయిన తర్వాత మళ్ళీ అవన్నీ వాటి పిల్లల్ని తీసుకొని మళ్ళీ ఎక్కడికి పోతాయి. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ అదే టైంకి మళ్ళీ ఆ 3 months ఇక్కడ వస్తాయి, వచ్చి ఉంటాయి. అంటే 3 months ఒకసారి సీజన్ గా బట్టి వస్తుంది. సీజన్ కి ఇయర్ కి 3 months ఇక్కడ వచ్చి పిల్లల గుడ్లు చేసి పిల్లలు పెట్టుకొని మళ్ళీ వెళ్ళిపోతాయి. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ 3 months వచ్చి మళ్ళీ గుడ్లు పెట్టుకొని పిల్లలు చేసి వాటిని మళ్ళీ తీసుకొని పోతాయి. అంటే పర్టికులర్ గా ఏ టైంలో, ఏ సీజన్ లో వస్తుంటాయి సార్? ఈ 3 months అండి. లాస్ట్ మంత్ ఇప్పుడు మార్చి ఎండింగ్ నుంచి స్టార్ట్ అవుతుందండి. మార్చి ఎండింగ్ స్టార్ట్ అయ్యి జూన్ జూలై వరకు ఉంటాయి. ఇప్పుడు వర్షాకాలం రాబోతుంది సార్, వాటి పరిస్థితి ఎలా ఉండబోతుంది? ఏమవుతుంది పాప, మా పిల్లలు కొన్ని ఏమో నట్టకొచ్చినప్పుడు కొన్ని కింద పడిపోయి చచ్చిపోతాయి, కొన్ని బ్రతుకుతాయి. అందుకనే ఈ చెట్టు మీద పెడతాయి ఎక్స్పెక్ట్. ఎందుకంటే ఆ చెట్టుకి ముళ్ళు ఉంటది, ఎక్కువ సెక్యూరిటీ వాటికి ఉంటది అనమాట, పడిపోకుండా. అందుకని ఈ చెట్టు మీదే వాళ్తాయి, వేరే చెట్టు మీద ఎక్కడ కూడా ఇవాళ పెట్టుకో. దీన్ని తుమ్మ చెట్టు అంటారు. ఈ తుమ్మ చెట్టు మీద మాత్రమే పిల్లలు చేస్తారు. ఎందుకంటే మన ఆఫీస్ లో దాదాపుగా చాలా రకాల చెట్లు ఉన్నాయి, పెద్ద పెద్ద చెట్లు కూడా ఉన్నాయి. ఏ చెట్టు మీద పెట్టవు, ఈ చెట్టు మాత్రమే ఎక్కడున్నా కూడా. అందుకనే ఫారెస్ట్ లోని గానీ లేకపోతే ఎక్కడ ఈ చెట్లు ఎక్కువ ఉంటాయి, వీటి మీదే పెడతాయి. ఎందుకంటే ఇది చిక్కు ఎక్కువ ఉంటది, పడిపోకుండా కాపాడే ఇది దీని తత్వం ఉంది. దాని కోసం ఇది ఉంటుంది దీని మీద. అంటే ఇవి ఎప్పటి నుంచి ఇక్కడ ఉంటున్నాయి సార్? ఇప్పుడు ఈ 3 నెలలు కాకుండా గత సంవత్సరం, అంతకుముందు 10 సంవత్సరం అలా ఎప్పుడైనా కూడా మార్చ్ ఎండింగ్ నుంచి జూన్ జూలై వరకే వీటి తారీఖు సిస్టమ్, అంతే. ఇది మనం చూసుకున్నట్టయితే ఒకసారి మీకైతే నేను పైనుంచి చూపించే ప్రయత్నం చేస్తాను. చెట్టు చాలా హైట్ ఉందన్నమాట. ఏంటంటే ఈ తుమ్మ చెట్టుకు ముళ్ళు ఎక్కువగా ఉండడం వల్ల వేరే చెట్ల ఆకులు ఏంటంటే అవి జారినట్టుగా ఉంటాయి, గుళ్ళు అనేవి నిలబడవు. వాటి పిల్లలు కూడా జారి పడిపోయే అవకాశం ఉంటుంది. ముళ్ళు ఉండడం వల్ల వాటి గ్రిప్ ఉంటుంది కాబట్టి ఆ ముళ్ళ మధ్యలో వాటి గూడులను ఏర్పాటు చేసి గుడ్లను పెట్టి పిల్లల్ని కూడా వాటిలోనే కానీ ఆహారాన్ని తీసుకొచ్చి ఆ పిల్లలకు అందించే ప్రయత్నం చేస్తాయని చెప్పేసి ఇక్కడున్న ఆఫీసర్ అయితే చెప్తున్నారు. ఒకసారి మేము పైకి వెళ్ళి చూపించే ప్రయత్నం అయితే చేయబోతున్నాం.
సార్ మీరు ఈ కొంగల్ని ఎప్పటి నుంచి చూస్తున్నారు? మేమైతే దాదాపు 2 నెలల నుంచి చూస్తున్నాం. వచ్చి మన 1 year అవుతుంది. ఓకే. నా పేరు విక్రమ్. నేను HMWS వాటర్ వర్క్స్ వర్క్ చేస్తాను. మేము ఇక్కడికి వచ్చి మన 1.5 year అయింది. కొంగలు వస్తాయి ఎవ్రీ మంత్. జూన్ మంత్ లో ఎక్కువ వస్తాయి కొంగలు. ఓకే. ఇక అవి గుడ్లు పెడతాయి, గుడ్లు వలిపోతాయి. మాకు ఆ సౌండింగ్ కూడా బాగుంటది. ఆ ఊర్లలో ఉన్నట్టే ఉంటది, మంచిగా సూపర్ ఉంటది. మంచిగా ఆ పల్ల వాతావరణం ఉన్నట్టే ఉంటది. గాలి మంచిగా నిప్పు చల్ల గాలి వస్తది. ఆడ అప్పుడప్పుడు నిల్చుంటాం, అన్నం తినేసి ఆడ నిల్చుంటాం. బాగా వస్తుంది, గుడ్లు పెడతది. పిట్టలు మస్తు పావురాలు, మస్తు పిట్టలు. ఏంటంటే జనరల్ గా మేము ముఖ్యంగా వీటి గురించి తీయడానికి కారణం ఏంటంటే కొంగలని అంతరించిపోయినాయి, ఊర్లలో కూడా తగ్గిపోయినాయి బాగా. ఒకప్పుడు పొలాల్లో ఉండే చిన్న చిన్న పురుగులందరినీ కూడా పంటలను కాపాడుతుండేది. అలాంటిది ఈ హైదరాబాద్ మహానగరంలో ఈ వాటర్ బోర్డు కార్యాలయంలో ఈ చెట్టు మీద పర్టికులర్ గా కనబడుతుంది. ఇన్ని చెట్లు ఉన్నా కూడా ఈ ఒక్క చెట్టు మీద కనబడడం అనేది విశేషము. అందుకని మేము అది ఏంటంటే మనకి ఇక్కడ మనుషులు ఎవరు ఉండరు. మెయిన్ థింగ్ మనుషులు ఎవరు లేరు, తక్కువ మనుషులు ఉన్నారు కాబట్టి పిట్టలు ఉంటాయి. ఎక్కువ మనుషుల దగ్గర పిట్టలు ఉండవు, అని ఎలా కొడతారు. ఇక్కడైతే మనుషులు ఎవరు లేరు కాబట్టి మనకి పిట్టలు మంచిగా నిమ్మలంగా అవి ప్రశాంతంగా తింటాయి, ప్రశాంతంగా గుడ్లు పెడతాయి, ప్రశాంతంగా అవి గువ్వలు పిల్లలు పెడతాయి. జూన్ లో వస్తాయని అంటున్నారు కదా, అంటే జనరల్ గా ఎన్ని నెలలు ఉంటాయి ఇక్కడ ఈ చెట్టు మీద? మేము వచ్చి దగ్గర 1.5 year అవుతుంది. దగ్గర 6-7 months నుంచి ఉన్నాయి పిట్టలు ఇక్కడే ఉంటున్నాయి. ఇక్కడ ఉంటాయి. వర్షం వచ్చినా ఎండ వచ్చినా నిమ్మలంగా ఇన్నే ఉంటాయి. అంటే కొంగలు ఒకటే ఉన్నాయా, వేరే పక్షులు కూడా ఇట్లా గూడు కట్టుకుని? అంటే కొంగలు ఉంటాయి ఎక్కువైతే, కొంగలు, పిట్టలు, పావురాలు. ఒక్కోసారి ఇక్కడ పావురాలు వస్తాయి, నీళ్ళు తాగుతుంది. ఎప్పుడప్పుడు మేము అన్నం తిన్నాక అన్నం ఇట్లా వేస్తాం, నీళ్ళు పెడతాము. మంచి అనిపిస్తాయి. ప్లేస్ కూడా చాలా బాగుంటాయి, ఎక్సలెంట్. ఇంకా మనుషులు వాళ్ళు ప్రశాంతమైన పీస్ఫుల్. అంటే ఇప్పుడు కొంగలు వచ్చినాయి కదా, జనరల్ గా ఏంటంటే కోతులు, కొండంగులు ఇలా వచ్చేసి పక్షులను డిస్టర్బ్ చేస్తుంటాయి. అట్లా ఏమైనా చేస్తున్నాయి? లేదు, అస్సలు డిస్టర్బెన్స్ ఏం లేవు. ఆ సౌండ్ కి మైండ్ పీస్ఫుల్ ఉంటది. ఎక్కడో చెట్లలో ఉన్నట్టు, ఎక్కడో జంగల్ ప్రకృతిలో ఉన్నట్టు చాలా బాగుంటాయి, ఎక్సలెంట్ అసలు. అవి చిన్న చిన్న పిల్లలు కిచ్ అంటున్నాయి. అవును, అవి పెరిగిన తర్వాత కూడా ఇక్కడనే ఉంటుంటాయి మళ్ళీ అవి కూడా? ఇక్కడనే ఉంటున్నాయి. అవి కూడా సౌండ్ వస్తాయి, అవి కూడా సౌండ్ వచ్చి అవి కూడా ఉంటాయి ఇక్కడ. ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్నారు కదా, ఇప్పుడు ఎవరన్నా వచ్చిన వాళ్ళు వీటి గురించి మాట్లాడడం, చర్చించుకోవడం అట్లా చేస్తుంటారు? చేయలేదు, కాకపోతే మేమే డిస్కస్ చేస్తాం. అరే పిట్టలు ఉన్నాయి, పావురాలు ఉన్నాయి, ఎంత బాగుంది, పీస్ఫుల్ ఉంది, ప్రశాంతంగా ఉంది అని చెప్పి మేమే డిస్కస్ చేస్తాం అప్పుడప్పుడు. రాబోయేది వర్షాకాలము, వాటి పరిస్థితి ఎట్లా ఉంటుంది అంటే, మీరు 1.5 year లో చాలా వర్షాలు కూడా రావచ్చు. అప్పుడు అవి ఇక్కడ నుంచి ఆ గూడ్లను తీసుకెళ్లడం, వాటి పిల్లల్ని తీసుకెళ్లడం అట్లా ఏమైనా చేసిన? వర్షాలు చేయలేదు, ఎగిరిపోతే ఇట్లా అక్కడ చెట్ల కింద ఉంటాయి, మళ్ళీ వచ్చేస్తాయి. వర్షం వచ్చినప్పుడు ఈ చెట్ల కిందకి వెళ్ళిపోయి మళ్ళీ వచ్చేస్తుంది. సంబంధించి దాటి పుట్టు పూర్వతరాలు, జాతకాల గురించి మొత్తం చెప్పాలంటే యాదిరెడ్డి అని చెప్పేసి ఒక బాబాయ్ ఇక్కడే ఉన్నాడు. 30 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటుండంట. ఆ చెట్టు గురించి, ఆ కొంగల గురించి అసలు పూర్తి స్థాయిలో ఈ బాబాయ్ నాడు తెలుసుకుందాం. నమస్తే బాబాయ్, మీరు ఎప్పటి నుంచి ఉంటున్నారు ఇక్కడ? నేను 97 నుంచి. అప్పుడు మీరు 97 నుంచి అంటే అప్పుడు ఈ బిల్డింగ్ ఉందా ఇక్కడ? అప్పుడు బిల్డింగ్ లేదు. ఇప్పుడు ఈ చెట్టు ఎప్పటి నుంచి ఉంటుంది బాబాయ్? ఈ చెట్టు ఇది 2000 కాదు చెప్తాను, 2009 నుంచి దాదాపు 24 సంవత్సరాలు అయితే, 26 సంవత్సరాలు అప్పటి నుంచి చెట్టు ఉంది. ఈ చెట్టు ఉంది. ఈ కొంగలు ఎప్పుడైనా? కొంగలు ఎప్పుడే గానీ ఏప్రిల్ లో వస్తాయి. ఏప్రిల్ లో వచ్చి మే మొత్తం ఉంటాయి, జూన్ ఉంటాయి, జూలై కల్లా పిల్లలు తీసుకొని పోతాయి. వర్షాలు స్టార్ట్ అవుతున్నాయి వెళ్ళిపోతాయి. ఎట్లా? వర్షాలు కాదు, పిల్లలు పెద్దగా అయిపోతాయి కదా, పిల్లలు పెద్దగా అయిపోయినా పిల్లలు తీసుకొని వెళ్ళిపోతాయి, మళ్ళీ రావు, మళ్ళీ అప్పటికే వస్తాయి మళ్ళీ సంవత్సరానికి. మళ్ళీ వచ్చే సంవత్సరం నెక్స్ట్ ఇయర్ కరెక్ట్ ఏప్రిల్, మే, జూన్ అంతే అప్పుడే వస్తాయి, అంతకంటే ముందు రావు. ఇక సంవత్సరానికి ఒకటేసారి గుడ్లు పెడతాయి, పిల్లలు చేసుకుని వెళ్ళిపోతాయి, ఇక మళ్ళీ రావు. సంవత్సరానికి ఒకటేసారి ఈ 3 నెలలే ఉంటాయి. ఈ 3 నెలల తర్వాత ఇక మరి ఎక్కడో పోయి చెట్ల మీద వండుకుంటూ ఉంటాయి. అది ఎప్పుడైతే గుడ్లు పెడతానికి టైం వస్తాయో అప్పుడే ఇప్పుడు ఇడికి వస్తాయి, ఆ తర్వాత మళ్ళీ రావు. కానీ సంవత్సరం తర్వాత వచ్చి పర్టికులర్ గా మళ్ళీ ఒక్క చెట్టు మీద ఎందుకు పెడుతున్నాయి గూడు? చెట్టు అంటే ఇంకోటి ఉంది, వేరే చెట్లు అయితేనేమో కొంచెం మండలు దానికి అంత ఉండి గూడు జారిపోద్ది. దీనికేమో ముళ్ళు ఎక్కువ ఉంటాయి, ముళ్ళు ఉండి పంగలు ఉంటే ఈ కట్టె పుల్లలు ఏదైతే పెట్టుకుంటే గూడు ఉండడానికి ఆస్కారం బాగుంటది.
ఆ కట్టపురలో పెట్టుకొని దాని గూడు మంచిగా ఉంటది, గుడ్లు పెట్టుకోవడానికి ఆ కట్టపురలో గుడ్లు పెట్టి పిల్లలు చేసుకుంటాయి. అయితే వేరే చెట్టు అయితేనే కట్టెలు పెట్టినా ఉండయి, మనుషులు ఎక్కో లేకుంటే ఏదన్నా ఎక్కి జారకూడదు. ఈ ముండ్ల చెట్టు మీదకి మనుషులు ఇట్లా కొంచెం ఏమైనా పోడు. ఈ కంప చెట్టు గాని తుమ్మ చెట్టు గాని పోరు. అంటే సర్కారు కంప అనేది ఒకటి ఉంటది, దాని మీద పెడతాయి, దీని మీద పెడతాయి. కానీ ఆ చెట్టు ఏమో అంత పెద్దగా ఉండదు, మామూలుగా ఒక కొన్నే పెట్టుకుంటాయి. దీనికైతే ఇవన్నీ ఒక 40, 50, 100 దాకా వచ్చి పెట్టుకోవచ్చు. జాగున్న కాడికి అంతా పెట్టుకుంటా అట్లా. దాని గురించి ఇప్పుడు ఇది తుమ్మ చెట్టే కదా బాబాయ్ ఇది? కాలి తుమ్మ చెట్టు. ఇప్పుడు వాటి వల్ల ఏమన్నా ఏంది ఇవి వచ్చి ఈడ ఖరాబ్ చేస్తున్నాయి, మొత్తం ఎరుగుతున్నాయి అని చెప్పి ఇట్లా అంటారు కదా, మలమూత్ర విసర్జన చేస్తున్నాయి అని. వాసన అయితే వస్తుంది కదా మరి. ఏమైనా ఇబ్బంది పడుతుంటావా, లేకపోతే అరే పోనీలే పక్షులే కదా అని అనుకుంటా? అట్లే అనుకుంటాము. అయినా మేము ఎప్పుడో కొట్టాం, పిల్లలు చేసుకుని వెళ్ళిపోతుండే. మొన్న మా మేడం గిట్ల వస్తే నేను ఇక్కడ ఒకటి పాము కొట్టినా. పాము కొడితే ఏమైందంటే, మేడం నువ్వు రెడ్డి పామును కొట్టకు, కొడితే మనకు మంచిది కాదు, ఒక పాములాయని తీసుకొచ్చి నేను పట్టిపిచ్చి డబ్బులు ఇస్తానండి. ఇక ఆ పాములాయ మాకు రాలేవు, ఒకటి కొట్టినా, ఇంకా 2 కనబడి కొడదామంటే మా మేడం వద్దు కాబట్టి అవి కొట్టలే. ఇక ఈ పాములు మాత్రం దాని మీదకి ఏం పోవు, కాకపోతే ఇక గడ్డి ఇదంతా తిరుగుతుంటాయి. ఈ కొంగలు మాత్రం సంవత్సరానికి ఒకటేసారి వస్తాయి, 3 నెలలు ఉంటాయి. 3 నెలల తర్వాత చేసుకొని పోతాయి. ఇప్పుడు ఈ కొంగలు అంటే రకరకాలు ఉంటాయి, కొంగలలో కూడా కొన్ని జాతులు ఉంటాయి అంటారు. అంటే ఇప్పుడు నీ అనుభవం ప్రకారం ఇవి అంటే మనయేనా? ఇవి కొంచెం మన కొంగలు అనమాట. మామూలుగా కొంతమంది తింటారు మందులోళ్ళు ఇట్లా గుడ్డి కొంగలు ఉంటాయి. కళ్ళు అది ఆ కొంగనే మొత్తం నల్లగా ఉంటది. అది అంటే నల్లగా రూప కాదు, అది బూరు. ఇది తెల్ల కొంగ. ఇది కొంగ మామూలుగా కొంతమంది తింటారు, ఇవి తిన కొంగలే కానీ ఎక్కువ వరకు ఇక్కడ పెట్టుకొని పోతాయి. 2 రకాలు ఉంటాయి, గుడ్డి కొంగ, ఇది మంచి కొంగ. ఇక కాకులు అయితే వీటి మీద పెట్టాయి, ఎక్కువ ఏప చెట్లు ఇంకా వేరే కాను చెట్లు అవి చెట్ల మీద పెడతాయి. ఆ కాకి కూడా అంతే, 2 గుడ్లు పెడతది. అది 2 పెట్టి అది 2 చేసుకొని పోతాయి. ఇవి కూడా 2 పెడతాయి, ఇంకా అంతకంటే ఎక్కువ పెట్టాయి. అయితే ఇప్పుడు ఊర్లలో పొలాలల్లో ఈ చిన్న పురుగులు తింటుంటాయి కదా, అవి కొంగలు కావు, ఇవి కూడా ఉంటాయి కానీ అవి గుడ్డి కొంగలు. గుడ్డి కొంగలు అంటారు. అవి మనం పొలం దున్తుంటే అవి పురుగు పూసి ఏరుకొని తింటాయి. వరిసేను కూడా దొక్కుతుంటాయి. కొంతమంది రైతులు పెడీలతో కొడుతుంటారు, టపాకాలు కాల్చుంటారు. అవి గుడ్డి కొంగలు. ఇవేమైనా ఇవి చెరువులు ఉంటాయి కదా, చెరువులు కుంటలలో చేపలు అవి అంటే చేపలు లేవనుకో పురుగులు అవి పెట్టుకొని తింటాయి. ఇక్కడ పెడతాయి, సంవత్సరానికి ఒకటేసారి వచ్చి ఇవి పెట్టుకొని పోతాయి. ఇప్పుడు ఇక్కడ వరకు ఓన్లీ కొంగలే ఉన్నాయా, వేరే పక్షులు కూడా ఇట్లా గూళ్ళు పెట్టుకొని పోయినాయి? వేరే పక్షులు ఇక్కడ ఉన్నాయి, గోరెంకలు, కాకులు అనేవి అక్కడ ఉంటాయి. ఇంకో గుడ్డి గోరెంకలు ఉంటాయి, అవి కొంచెం నల్ల గోరెంక అనేది కొంచెం లేచిన బట్టగా ఉంటది. ఈ గుడ్డి గోరెంక అనేది గుడ్డిగా ఉంటాయి కానీ చిన్నగా ఉంటాయి. 30 సంవత్సరాల ఆయన అనుభవం అయితే చెప్పడం జరిగింది. దాదాపుగా 20 సంవత్సరాల నుంచి ఈ కొంగల్ని, ఈ చెట్టుని, ఇక్కడున్న వాతావరణానికి ఆయన సుపరిచితుడు అనమాట. ఇంకో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇవి చేయడానికి పక్షులు అనేవి అంతరించిపోతున్నాయి. మన పల్లెటూళ్ళనే అంటే సిటీలో ఉండవు ఫస్ట్ నుంచి కూడా, దాదాపుగా పల్లెటూళ్ళనే ఎక్కువ పక్షులు అనేవి చూస్తూ ఉంటాము. ఎందుకంటే పక్షులు ఉంటే కూడా ఆ వాతావరణం అనేది వేరే తిరిగా ఉంటూ ఉంటుంది. మనం ఇప్పుడున్న టెక్నాలజీకి సంబంధించి చాలా టెక్నాలజీ రావడం వల్ల పక్షుల మీద ఎఫెక్ట్ పడడం వల్ల పక్షుల ప్రాణాలు కోల్పోతున్నాయి. మనం ఇప్పటి జనరేషన్లో చాలా మందికి కొంగలు అంటే కూడా ఐడియా ఉండదు, కొన్ని పక్షుల పేర్లు కూడా తెలియదు వాటికి. అంటే వాటి గురించి గూగుల్ సెర్చ్ చేస్తే కానీ, యూట్యూబ్లో చూస్తే కానీ తెలియని పరిస్థితులు ఇప్పుడు టెక్నాలజీకి సంబంధించిన పిల్లలు ఉన్నారు. దీని గురించి ఈ స్పెషల్ స్టోరీ అనేది చేయడం జరుగుతుంది. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతున్నాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు